నమస్తే అన్న. నమస్కారం. ఎక్కడ ఉంటారు మీరు? నిజామాబాద్. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఐడియా ఉందా? ఉంది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ. ఎందుకు? బీజేపీ ఇప్పుడున్న మోదీ మన దేశంలో కాదు ప్రపంచం మొత్తానికి పేరు తెచ్చి మన భారతదేశాన్ని తీసుకుపోయి ఎక్కడనో పెట్టిండు. అతనికి వేయకపోతే మనం ఇంకేం చేస్తామండి? ఇప్పటిదాకా చేసిన సేవలు వినలేనివి, లెక్క చేయనివి. ఇప్పటిదాకా మన భారతదేశం ఇంతకుముందు ఒక లాస్ట్ ఏదో స్టేజ్లో ఉంటుండే, దాన్ని తీసుకపోయి ఫస్ట్ స్టేజ్లో పెట్టిండు. ఇప్పుడు అతనికి మనం ఓడకపోతే ఇంకోలోకి వేస్తామండి. మన భారతదేశాన్ని ఇప్పటికీ ఫస్ట్ ఇన్ని రోజులు ఒక్క కాంగ్రెస్ పరిపాలించింది, ఇంకా వెల ప్రపంచం ఇప్పటిదాకా వాళ్ళు పోయి మనం పోయి వేరే దేశం మీద వాళ్ళ చేతుల కింద కూర్చుంటాము. ఇప్పుడు మోదీ దగ్గరికి వచ్చి వాళ్ళు కూర్చుంటున్నారు, వాళ్ళు కాలు మొక్కుతున్నారు. అసలుంటప్పుడు మన భారతదేశాన్ని ఎక్కడ పెట్టారు వాళ్ళు ఇన్ని రోజుల దాకా? ఇక్కడ ప్రాంతంలో బీజేపీ క్యాండిడేట్ ఎవరు అన్న? ఈ బీజేపీ ఎవరైనా సరే బీజేపీ ఖాళీ క్యాండిడేట్ని చూసి కాదు, బీజేపీ కమలం పువ్వు చూసి చేసి ఓటేస్తామన్నా. ఏ క్యాండిడేట్ అయినా సరే, కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా నిలబడ్డా కూడా సరే, ఒక ఎంపీ సీట్ అయినా, ఎమ్మెల్యే సీట్ అయినా, చైర్మన్ సీట్ అయినా, మళ్ళీ కార్పొరేటర్ సీట్ అయినా, ఖాళీ బీజేపీ కమలం పువ్వు గుర్తు చూసే ఓటేస్తామని. అది ఎవరు నిలబడ్డా పర్వాలేదు. ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ అరవింద్ ఏమన్నా డెవలప్మెంట్ చేసిండు. ఇప్పటిదాకైతే చేసిండు. మన ఇప్పుడు ఏంది రైల్వేకి సంబంధించి చేసిండు, పసుపు బోర్డు తీసుకొచ్చిండు. అతను ఇప్పుడు నిజామాబాద్లో కమ్సే కమ్ చుట్టుపక్కల ఎమ్మెల్యే సీట్లు ఎంత తీసుకొచ్చిండు? ఇంతకుముందు ఉండేనా? ఇంతకుముందు మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం 2 ఎమ్మెల్యే సీట్లు ఉంటుండే. కానీ ఇప్పుడు నిజామాబాద్లో ఏం చేసిండు? అతను చుట్టుపక్కల 6-7 ఎమ్మెల్యే సీట్లు పట్టుకొచ్చిండు. చేసిండు. అతను పనులు అనేది చేసుకొస్తుండు. డెవలప్మెంట్ ఓవర్ బ్రిడ్జ్ చేయించిండు రైల్వేది మదన్ నగర్లో. మళ్ళీ ఇప్పుడు ఏది ఫండ్స్ బాగా తీసుకొచ్చిండు. మన రైల్వే మీద డెవలప్ చేసిండు. పసుపు బోర్డు తీసుకొచ్చిండు. అట్లా ఎట్లా ఉంటుండే కార్యకర్తలతో అంటే మాకు అంతే ఐడియా లేదండి. కానీ మొత్తానికి అయితే ఎప్పుడన్నా పోయి కలిసే ప్రయత్నం చేసినాం, 2 సార్లు చేసినాం. చాలా బాగుంది, చాలా బాగుంది. అతను కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు, మమ్మల్ని మంచిగా చేసుకున్నాడు. 2-3 పళ్ళ కోసం మేము పోయినాము, చేసిండు, మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. బాగుంది. స్టేట్ లో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ ఎంపీ గెలుస్తాడని చెప్పేసి అంటారు కదా. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలవదు అన్న, 100% గెలవదు. నిజామాబాద్ మళ్ళీ బీజేపీ వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.